అని మనం అనుకుంటున్నట్టుగా, మనం ఒక రూపాన్ని పెట్టుకుంటున్నట్టుగా, బహుశా నాటి కాలంలో శిక్షను అలా అమలు పరిచి ఉండకపోవచ్చు. ఒక కమ్మి మీదే శిక్షను విధించి ఉండవచ్చు. అడ్డకమ్మి కూడా ఉన్నది అనడానికి ఆధారాలు చాలా తక్కువ ఉన్నాయి. అంటే ఇంచుమించుగా మనకు కనపడే ఆధారాలు అని మనం గమనించాలి ఈ సందర్భంలో. ఓకే, కాబట్టి సిలువ అనగా మ్రాను అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సిలువ అనగా మ్రాను అంటే మ్రాను మీద వేలాడదీసి చంపే ఒక శిక్ష అన్నమాట. ఇంకా మరొక రెఫరెన్స్ మనం చూస్తే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 39వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 39వ వచనం. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసిన వాటన్నిటికీ మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడదీసి చంపిరి. 13వ అధ్యాయం 29వ వచనం చూడండి. 13వ అధ్యాయము 29వ వచనం. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి అంటాడు. మ్రాను మీద నుండి. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. రాస్తున్నారా? అందరూ రాసుకోవట్లేదా? రాసుకోండి, మంచిది. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను అన్నాడు. తన పాపములను మ్రాను మీద అంటే ఒక పెద్ద దొంగ మీద, లేకపోతే ఒక పెద్ద గుంజ మీద, లేకపోతే ఒక పెద్ద చెట్టు లాంటి మోడు అంటాం చూసారు మనం, బలమైనటువంటి ఒక మోడు మీద ఆయనకు శిక్ష విధించారు. మన పాపాలన్నీ ఆయన దాని మీద మోసాడు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. వెరీ గుడ్ దేవుని పిల్లరా, ఇంతవరకు మనం చాలా చూసాం. సిలువ అనే పదానికి మ్రాను అనే అర్థం వస్తుంది. వెరీ గుడ్. ఇప్పుడు మనం కాస్త జాగ్రత్తగా ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు గారు ఈ సిలువ మీద లేక మ్రాను మీద ఎందుకు మరణించారు? అంటే ఆ శిక్షకు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? ఆ శిక్షకు ఎందుకు ఆయన సమ్మతించారు? ఆ శిక్షే యేసుక్రీస్తు గారికి ఎందుకు పడింది? అటువంటి శిక్ష అవసరమా? అసలు ఈ సిలువ మరణంలో ఏం జరిగింది? ఆయన మ్రాను ఎక్కడం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి? మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కారణం ఏమిటంటే నేటి క్రైస్తవ సమాజం క్రీస్తు కన్నా ఎక్కువగా సిలువకు ప్రాధాన్యతనిస్తుంది. క్రీస్తు గుండెల్లో లేడు కానీ సిలువ మాత్రం గుండెల మీద ఉంటుంది. క్రీస్తు ఇంట్లో ఉండలేదు కానీ సిలువ గుర్తు మాత్రం ఇంట్లో ఉంటుంది. సంఘంలో క్రీస్తు లేడు కానీ, అంటే వాక్యముగా క్రీస్తు ఉండట్లేదు కానీ, వాక్యము ఉండటం లేదు కానీ సంఘంలో సిలువ గుర్తు మాత్రం ఉంటుంది. క్రైస్తవులు దేనికి ప్రాధాన్యతనిస్తున్నారు? క్రీస్తుకా, లేక ప్రపంచానికి రక్షణ అందించడానికి ఒక సాధనంగా ఉపయోగపడిన ఒక కర్రక, ఒక చెక్కక, ఒక దొంగక, ఒక మ్రానుక దేనికి విలువనిస్తున్నారు? క్రైస్తవ్యానికి చిహ్నంగా, సింబల్గా దేనిని చూపిస్తున్నారు? క్రీస్తును చూపించగలుగుతున్నారా లేక సిలువను చూపిస్తున్నారా? ఆలోచించండి దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు గారు సిలువ మరణాన్ని ఆయన పొందుకున్నాడు, మనందరికీ తెలుసు. అదొక భయంకరమైన శిక్ష. దొంగలకు విధించారు ఆ శిక్షను, మనం చూసాం. దొంగలకు విధించారు, లేకపోతే హంతకులకు విధించే శిక్ష అది. ఆ శిక్షను ప్రజలు కోరుకున్నారు. దానినే యేసుక్రీస్తు గారు ముందుగా తన శిష్యులకు తెలియజేశాడు, ఇదిగో నాకు ఇటువంటి మరణం వస్తుంది అని. ప్రజలు ఎందుకు కోరుకున్నారు?
అసలంత నేరం ఆయన ఏం చేశాడు అంటే, ఆయన నేరం చేయలేదు, ఆయన ఏ తప్పు చేయలేదు. కానీ సమాజం ఆయన్ను ద్వేషించింది, ఆయన మీద పగబట్టింది. కారణం ఎవరు? ఈ పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా. కారణం ఏమిటంటే, వాళ్ళు చేస్తున్న పనులను ఈయన చాలా గట్టిగా వ్యతిరేకించాడండి. ఎదురు తిరిగాడు, ఒక రకంగా చెప్పాలి అంటే. ఎదురు తిరిగేటప్పటికీ వాళ్ళు కక్ష కట్టారు. కక్ష కట్టి ప్రజలను ప్రేరేపించరు, మరణశిక్ష విధించండి, శిలువ వేసి చంపండి, శిలువ మీద సంహరించండి అని. కారణం ఏమిటి? కారణం ఏమిటి? అతడు ఒక హత్య చేయలేదు, లేకపోతే మరొక విధమైన తప్పు ఏదీ చేయలేదు యేసుక్రీస్తు గారు. కాబట్టి చాలా స్వల్పమైన శిక్షలు పడే అవకాశం ఉన్నది. ఒక్కసారి ఆయన నేరస్తుడిగా పట్టుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఆయన వెనుకకు సమాజంలోనికి అడుగు పెట్టడానికి వీలు లేదు. మరి వీలు లేకుండా చెయ్యాలి అంటే నేరుగా ఆయనకు మరణశిక్షే పడాలి. కాబట్టి చాలా రకాల సాక్ష్యాలు తీసుకొచ్చారు, అవేమీ కూడా చెల్లలేదు, నడవలేదు, నిరూపితం కాలేదు. కాబట్టి ఏదో ఒక విధంగా ఆయన్ని చంపేసేయాలి అనే గట్టి పట్టుదలతో ఈ ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి ప్రజలను పురుకొల్పుగా ప్రజలందరూ కూడా ఆయనను సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేయడాన్ని మనం చూస్తాము. ఏమండి? చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం. మొదటి వచనం నుండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము మొదటి వచనము. మొదటి వచనం. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులు ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకుని పోయి అధిపతి అయిన పొంతు పిలాతుకు అప్పగించరి. అక్కడ ఆయనను విచారించారు. విచారిస్తున్నప్పుడు ప్రజల్లో ఎటువంటి తిరుగుబాటు వచ్చిందో చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయం. 16వ వచనం. కాబట్టి నేను అతనిని శిక్షించి, పిలాతు మాట్లాడుతున్నాడు, నేను అతన్ని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీరిని చంపి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేశారు. ఈ బరబ్బా ఎవడో అక్కడ రాయించుకుంటూ వచ్చాడు. ఓకే, 27వ వచనంలో ఏమంటున్నాడు? 21వ వచనంలో చూడండి ఏమంటున్నాడు? వీరిని సిలువ వేయము, సిలువ వేయము అని కేకలు వేసిరి. మూడో మారు అతడు మళ్ళీ ఎందుకు, ఇతడు ఏ దుష్కార్యం చేసిను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియో నాకు అగపడలేదు కనుక ఇతనిని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. అంటే ఏవో కొన్ని కొరడా దెబ్బలు కొట్టించి విడిచిపెట్టేద్దాము, అక్కడున్న వాళ్ళు సాటిస్ఫై చేసి క్రీస్తుని వదిలేద్దాము అని మన పిలాతు ప్లాన్ చేసినప్పటికీ కూడా ప్రజలు ఒప్పుకోకుండా, అయితే వారు ఒకే పట్టున పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా చివరికి వారి కేకలే గెలిచాను. అప్పుడు ఆయన ఏం చేశాడట? వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పునిచ్చి చివరి లైన్ చూడండి, యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేటుకు అప్పగించాను. మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి అన్నాడు. మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకోండి, నాకు సంబంధం లేదు ఇక అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, క్రీస్తుకి ఎట్టి పరిస్థితుల్లోనూ శిలువ మరణమే రావాలి. ఎందుకంటే ఒక్కసారి శిలువ మీదకు వెళ్ళిన వాడు ఇక ఎట్టి పరిస్థితుల్లో బ్రతికే అవకాశం ఉండదు. ఒకవేళ బ్రతికితే కాళ్ళు విరగొట్టి కిందకి దింపుతారు, తెల్లవారు మళ్ళీ శిలువ ఎక్కించి చచ్చిపోయేంత వరకు శిలువ మీద ఉంచే అవకాశం ఉంటుంది. కాబట్టి శిలువ మరణమే క్రీస్తుకు తగినది. ఒకవేళ బ్రతికుంటే కాళ్ళు విరిచేస్తారు, ఇక మళ్ళీ సమాజంలోకి రాలేడు అనే ఉద్దేశంతో శిలువ మరణాన్ని క్రీస్తుకు ఖాయం చేశారు. అది తెలుసు కాబట్టి క్రీస్తుకి ఆయన ముందే ప్రస్తావించాడు. అంటే
భయంకరమైన దుర్మార్గులకు, దొంగలకు విధింపబడే ఒక దారుణమైన శిక్ష నేను పొందబోతున్నాను. అది అక్కడ యేసుక్రీస్తు గారు సిలువ అనే పదాన్ని ఉపయోగించడం వెనుకున్నటువంటి కారణము. నరహంతకులకు, దుర్మార్గులకు, దొంగలకు, క్రూరులకు, అనీతిమంతులకు, శాపగ్రస్తులకు లభించేటటువంటి మరణశిక్ష నాకు రాబోతున్నది. అది మ్రాను మీద వేలాడటము అని చెప్పడానికి క్రీస్తు మాట్లాడారన్నమాట. దానిని బైబిల్ గ్రంథం లిఖిస్తున్నప్పుడు సిలువ అనే పదాన్ని ప్రయోగించటం జరిగింది. అర్థమైందా అండి? సిలువ అనే పదాన్ని ప్రయోగించటం జరిగింది. ఇంగ్లీష్లో దీన్ని క్రాస్ అని పిలుస్తూ ఉంటారు. క్రాస్ క్రాస్ అంటుంటారు, క్రాస్. ఓకే, వెరీ గుడ్. ఇంతకీ విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు గారు ఈ మరణాన్ని ఎందుకు ఆహ్వానించారు? అసలు ఈ తరహా మరణం వల్ల అసలు ఏం జరిగింది అంటే, మ్రాను మీద వేలాడి చనిపోవడం వలన ఏం జరిగింది, ఈ ప్రపంచానికి ఏం మేలు జరిగింది అన్నది మనకు అర్థం కావాలి. ఆయనను మోసినటువంటి మ్రాను గొప్పదా, మ్రాను మీద మరణించిన క్రీస్తు గొప్పవాడా? ఆయనను శిక్షించడానికి ఉపయోగించినటువంటి ఆ సాధనం ఏదైతే ఉందో, ఆ సిలువ అనుకుందాం మనం కాసేపు, ఒక నిలువు కమ్మి అడ్డు కమ్మి ఏదైతే ఉన్నదో అది విలువైనదా, దాని మీద జరిగించిన క్రీస్తు బలియాగం విలువైనదా? దేన్ని పరిగణలోనికి తీసుకోవాలి క్రైస్తవులు అని మనం పరిశీలించినప్పుడు ఒక మంచి రెఫరెన్స్ మనకు కనపడుతుందండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెను. అంటే సిలువలో ఏం జరిగింది? సిలువ వలన క్రీస్తు ఏమయ్యారు? మరణమయ్యారు. క్రీస్తు సిలువలో ఏమి జరిగింది? మన ప్రాచీన స్వభావం కూడా ఆయన సిలువ ద్వారా మరణమైంది. ఇక్కడ సిలువ ముఖ్యమా, సిలువ మీద జరిగించిన పని ముఖ్యమా? సిలువ అనే ఒక సాధనం ముఖ్యమా, లేకపోతే సిలువ మీద క్రీస్తు జరిగించిన పనిలోని ప్రాచీన స్వభావం మరణించడం ముఖ్యమా? ఏది ముఖ్యం, ఏది ప్రాముఖ్యం? ఆయన జరిగించిన క్రియ ముఖ్యము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఆయన ఎంత అన్నది చెప్తాడండి. ఇక్కడ ఎంత విధేయత అన్నది చూపిస్తున్నాడు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే అంటున్నాడు. శిలువ మరణము పొందునంతగా నాకు ఇటువంటి మరణమా అని ప్రశ్నించలేదండి. నాకు ఇంత దారుణమైన శిక్ష విధిస్తున్నారా, అసలు నేను ఏం తప్పు చేశాను అని అడగలేదు. ఎవరిని అడగలేదు? తండ్రి అయిన దేవుణ్ణి అడగలేదు. భూమి మీద ఉన్న వాళ్ళని ప్రశ్నించడం కాదండి. ఎందుకంటే క్రీస్తు మరణించడం కొరకే ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. అయితే ఎలా మరణించాలి అన్నది కూడా తండ్రి అయిన దేవుడే నిర్ణయించారు. నువ్వు ఎలా మరణించాలి? మ్రానున వేలాడి మరణించాలి. అది చాలా భయంకరమైన చావు. మనిషిని కొట్టుకుంటూ తీసుకువెళ్ళి 2 చేతులు పైకి పెట్టి, లేకపోతే 2 చేతులు మనం అనుకుంటున్నట్టుగా పోని ఇలాగే 2 చాచి మేకులతో కొట్టి వేలాడదీశారు. అదేమి చిన్న శిక్ష కాదండి. కాసేపు ఈ 2 చేతులు ఇలా పైకి పెట్టి ఉంచండి, ఒక 10 నిమిషాలు ఉంచండి, ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. అంత తేలికైన విషయం కాదండి 2 చేతులు పైకి పెట్టి ఉంచడం. అప్పటికి ఆయన ఒంటి నిండా గాయాలు, దెబ్బలు, కొరడా దెబ్బలు, తల మీద ముండ్ల కిరీటం, ఎదురుగా కలుగుతున్నటువంటి అవమానాలు, వీటన్నిటిని భరిస్తూ ఎంతసేపు ఇంచుమించు ఉదయం 9 నుండి సాయంత్రం 3 గంటల వరకు కూడా ఆ స్థితిలోనే ఆయన ఉన్నాడు అంటే అది నరక యాతన. అది నరక యాతన అండి. అంతసేపు యాతన పడటం అంటే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? బండి మీద వెళుతుంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే మనిషి కింద పడిపోయాడు. అతను ఒంటి మేంచి ఏదైనా బండికి వెళ్ళిపోయింది, లారీ ఏదో ఎక్కి వెళ్ళిపోయింది.
కానీ మనిషి ఇంకా బ్రతికే ఉన్నాడండి. అతను ఒంటి మించి లారీ వెళ్ళిపోయింది, మనిషి ఇంకా బతికున్నాడు. ఒళ్ళంతా హోనమైపోయింది, కొన్ని ఎముకలు విరిగిపోకుండా అలా నిలబడి ఉన్నాయి. మనిషి బ్రతం అలా బ్రతికి మూలుగుతూ కొట్టుమిట్టాడుతున్నాడు. ఎప్పటి నుండి? ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా. అసలు ఆ దృశ్యం చూస్తేనే మనం తట్టుకోలేమండి. విలవిల్లాడిపోతుంది ప్రాణం. అంటే ఎంత వేదన పడుతున్నాడు, ఎంత యాతనను అనుభవిస్తున్నాడో మనం ఆ స్థితికి వెళ్ళకపోయినా మనం అంచనా వేయగలం. ఇప్పుడు ఒకసారి క్రీస్తు దగ్గరికి వెళ్ళండి. ఎంత భయంకరమైన చావు అంటే ఉదయం 9 నుండి సాయంత్రం 3 గంటల వరకు. అప్పటికి ఆయనను కొట్టారు, కొట్టి సిలువ వేయాలి. అంతకుముందు రాత్రి అరెస్ట్ చేశారు, రాత్రి అంతా జైల్లో పెట్టి ఉంచారు, తెల్లవారు మార్నింగ్ హాజరుపరిచారు, సిలువనెక్కించారు. అంటే దొంగనెక్కించారు. అది ఏమన్నా స్మూత్గా ఉంటుందండి? నున్నగా ఏమైనా ఉంటుందా? వీపుకి ఏం గుచ్చుకోకుండా బెరడులతో ఉండొచ్చు, ఎలా పడితే ఎలా ఉండొచ్చు. ఎందుకంటే శిక్షించడానికి ఉపయోగించే ఒక సాధనం అది. అదేమీ స్మూత్గా ఏముండదండి, హాయిగా మెత్తగా ఏముండదు. దాని మీద ఏం కార్పెట్ ఉండదు, చేతికి ఏం గుచ్చుకోకుండా, ఒంటికి ఏం గుచ్చుకోకుండా. చాలా భయంకరంగా ఉంటుంది. అటువంటి మరణం పొందడం అవసరమా? ఎస్, అవసరం నాయన. నువ్వు వీళ్ళందరూ శాపగ్రస్తులు, వీళ్ళందరినీ సిలువెక్కించాలి. లేకపోతే వాళ్ళందరి తరపున నువ్వు శాపగ్రస్తుడివై నువ్వు సిలువెక్కాలి. అలాగే ఎంతసేపు? ఒక 5 నిమిషాలు అయిపోతుందా? లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వు సిలువ మీద చిత్రవధ అనుభవించాల్సిందే. ఇప్పుడు ఏది గొప్పది? అన్ని గంటల సేపు చూపించిన ఆయన సహనము, ఆయన విధేయత గొప్పవా, లేక ఆ మ్రాను గొప్పదా? ఏది గొప్పది? దేనిని గుర్తించాలి క్రైస్తవులు? దేనికి విలువనివ్వాలి క్రైస్తవులు? దేనిని గుండెలలో ఉంచుకోవాలి క్రైస్తవులు? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఏం చేశారు ప్రభువు శిలువ మీద? మనకు అర్థం కావాలి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వలనని తండ్రి అభీష్టమాయను అంటున్నాడు. ఆయన మరణము ద్వారా ఏం జరగాలట? సమస్తమును తనతో సంధి చేసుకోవాలి. ఎవరితో? ప్రజలతో. ఒక ఒప్పందం. సంధి చేసుకోవడానికి మార్గం, ముందుగా ఒక పరిహారం జరగాలి. అంటే మార్గం సుగమం కావాలి. మార్గం సుగమం అయితే తప్ప సంధి చేసుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి మార్గం సుగమం ఎలా అవుతుంది? మరణించాలి. ఎటువంటి మరణం? కఠినమైన మరణం, శ్రమలు పొందుతూ మరణించడం, వర్ణించలేని బాధను భరించడం. భరించి ఏ దశలోనూ సహనాన్ని కోల్పోక, ఇక నా వల్ల కాదు ఇది అని దేవుడిని సహాయం అడగక ప్రాణాన్ని ఆయనకు అప్పగించుకునేంత వరకు భరించగలగాలి. అప్పుడే ప్రపంచ మానవాళితో దేవుడు సంధి చేసుకోవడానికి, మనమందరం ఆయన పాదాల చెంతకు వెళ్ళడానికి ఒక మార్గం సుగమం అవుతుంది, ఒక దారి ఏర్పడుతుంది. అది జరిగింది ఆ రోజు మరణంలో. దానిని జరిగించిన వాడు మహనీయుడు. ఆ మహనీయుడి త్యాగాన్ని చూడాలి. అంతే తప్పించి సిలువంటూ ఒక ఆకారాన్ని ఏర్పాటు చేసుకుని దానిని గుండెల మీద, దాన్ని ఇంట్లోనూ, దాన్ని చర్చి మీద పెట్టుకుంటే ప్రభువుకు కలిసి వచ్చేదేమిటి చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. తన సిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి అన్యులను ఇశ్రాయేలీయులను కలపడం గురించి మాట్లాడుతున్నాడు. వీరిరువురిని ఏకం చేసి ఉద్భవించబోయే ఒక కొత్త తరం గురించి మాట్లాడుతున్నాడు. ఉభయులను ఏకము చేసి, ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని
ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. దేని ద్వారా చేశాడట ఇదంతా కూడా? సిలువ వలన సిలువ వలన అన్నాడు. చూడండి, సిలువ వలన. సిలువ వలన అంటే చెక్క మొక్క ఏమైనా చేసిందా? సిలువ ఏమైనా చేసిందా అంటే చెప్పండి. సిలువ వలన అన్నాడు కదా అక్కడ. సిలువ చేసిందా ఇదంతా? ఇదంతా సిలువ వలన జరిగిందా అంటే అదేమైనా ప్రత్యేకమైన సిలువ? అదేమైనా పరలోకం నుండి వచ్చిందా? చెక్క మొక్క ఏమన్నా, దొంగ ఏమైనా, మ్రాను ఏమన్నా? మ్రాను పరలోకం నుండి ఏమైనా వచ్చిందా? దానికి ఏమైనా ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయా? కాదండి. శిక్ష చెబుతున్నాడు, శ్రమ చెబుతున్నాడు, బాధను వర్ణిస్తున్నాడు, త్యాగాన్ని మాట్లాడుతున్నాడు. ఆ త్యాగం ద్వారా ఏం జరిగింది? ఆ మరణం ద్వారా ఏమి సిద్ధించింది? ఆ చావు ఎంత విలువైనది అది చెబుతున్నాడు. ప్రజలకు ఏం మేలు జరిగింది దానిని వివరిస్తున్నాడు. ఇది క్రైస్తవులు గ్రహించవలసింది. దీనిని క్రైస్తవులు నెత్తిన పెట్టుకోవాల్సింది. కానీ దేన్ని పెట్టేశారు? దేన్ని పెట్టేశారని తీసుకెళ్ళి ఒక ఆకారాన్ని పెట్టేశారు అంతే. ఇంటి మీద, చర్చి మీద పెట్టేశారు అంతే. అది భక్తిని చాటుకోవడం అని అనుకుంటున్నారు. అది క్రీస్తుని ఘనపరిచే విధానం అని అనుకుంటున్నారు. మేము క్రైస్తవులము అని చెప్పుకోవడానికి కొంతమంది ఇంటి మీద సిలువలు పెట్టుకుంటున్నారు. సిలువలో లేదు విషయం, క్రీస్తులో ఉన్నది విషయం అంతా. ఆయన త్యాగంలో ఉన్నది విషయం అంతా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చూడమ్మా. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 వచనము. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలన శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండి, అనిల్తో మాట్లాడుతున్నాడు. మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞలు గల ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చే వ్రాతను తుడిచి చెరిపేసాడు. ఎక్కడెక్కడ చెరిపివేసి మనకు అడ్డము లేకుండా ఆయన ఎత్తివేసి మన అపరాధములన్నిటి విషయమై ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. దేవునితో మనలను జీవింప చేయటానికి, అన్యజనులమైన మనలను జీవింప చేయటానికి, దేవునితో సమాధాన పడడానికి ప్రభువు సిలువలో ఏం చేశాడట? ఏం చేశాడట? మళ్ళీ చదువమ్మ. మళ్ళీ మీ అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నిన్న పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి, చూసారండి, మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాను. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకను కనబరిచెను. దుష్టుడు వేసిన సకల ప్రయత్నాలను త్రిప్పికొట్టి యేసుక్రీస్తు గారు సిలువ కార్యక్రమాన్ని జయోత్సాహముతో ముగించి వెనకడుగు వేయక, భయపడక, ఎదిరించి ఆ మరణాన్ని, ఆ స్థితిని, ఆ బాధను ఎదిరించి ఆయన ఓర్చుకుని మనకు మహాజయోత్సవాన్ని ప్రసాదించి పెట్టాడట. దుష్ట సమూహాలన్నిటినీ కూడా ఆయన ఏం చేశారంటున్నాడు? బాహాటముగా వేడుకను కనపరిచాడు. పట్టి తెచ్చి బాహాటముగా వేడుకను కనపరిచాడు. ఆయన మరణం గురించి మాట్లాడుతున్నాడు. సిలువ అనే దొంగను గురించి కాదు మాట్లాడుతుంటా, సిలువ అనే మ్రానును గురించి కాదు మాట్లాడుతుంటా, చెక్కల గురించి కాదండి మాట్లాడుతుంటా, చెక్కల గురించి కాదండి. కాబట్టి దేవుని పిల్లలారా, ప్రభువును చూడండి, ప్రభువు పడిన శ్రమను చూడండి, ఆలోచించండి. సిలువను పెట్టుకోవడం అదొక చిహ్నంగా మాత్రమే మిగిలిపోతుంది.
అంటే కేవలం క్రైస్తవులు అని కనబరుచుకోవడానికి మాత్రమే సిలువను వాడుతున్నారు ఈ రోజున. చర్చి మీద సిలువ ఉండాలి కంపల్సరిగా. సిలువ లేకపోతే అసలు చర్చే కాదు అనుకుంటారు. మీరు ఏ చర్చికి వెళ్ళండి సిలువ ఉంటుందండి. ఏ చర్చికి వెళ్ళండి సిలువ కనిపిస్తుంది. క్రైస్ట్ చర్చ్ కోవైట్లో చూడండి, ఎక్కడ మీకు సిలువ ఉండదు అసలు. క్రైస్ట్ చర్చ్ కోవైట్ మన బేస్మెంట్కి రండి, ఎక్కడ సిలువ కనపడదు. వాళ్ళ బేస్మెంట్లో గతంలో మనం పెట్టుకునే వాళ్ళం, అప్పుడు ఆ పోడియం మీద సిలువ గుర్తుండేది. దేనికి వేసుకుంటున్నారు సిలువ గుర్తు? ఏమి సాధించాలని వేసుకుంటున్నారు? సిలువ గుర్తు చూస్తే తప్ప ప్రభువు జ్ఞాపకం రాడా? ఆయన త్యాగం జ్ఞాపకం రాదా? లేక ఆయన త్యాగాన్ని ఒక సిలువ గుర్తుతో చెప్పేయచ్చు మొత్తం ప్రపంచానికి అని అనుకుంటున్నారా? సిలువ గుర్తు వేసుకుని సరిపెట్టేసుకుందాం అనుకుంటున్నారా? ఇంట్లో సిలువ గుర్తుంటే సరిపోతుందా? ఒంట్లో ప్రభు ఉండాల్సిన అవసరం లేదా? మదిలో ప్రభు ఉండాల్సిన అవసరం లేదా? ఒంటి మీద సిలువ గుర్తుంటే బ్రాస్లెట్లు ఏంటది? బ్రాస్లెట్కి కూడా సిలువ ఉంటుంది. ఉంగరాలు సిలువలు ఏమండి? బ్రాస్లెట్లు సిలువలు, ఉంగరాలు సిలువలు, మెళ్ళో చైన్లు, లాకెట్లు సిలువలు. అవసరమైతే పట్టాలకు కూడా సిలువలు పెట్టుకుంటారు ఆడవాళ్ళు. కాళ్ళకి పెట్టుకుంటారు. ఏంటి, కాళ్ళ చుట్ల మీద కూడా సిలువలు పెట్టుకుంటారు అవసరమైతే వీళ్ళు. ఏంటది? భక్తి చాటుకోవడమా? లేక క్రీస్తుని ప్రకటించేయటమా? క్రీస్తుని ప్రకటించేయటమా? అంటే నువ్వు సిలువ గుర్తు వేసుకుంటే క్రీస్తుని ప్రకటించేసావా అనుకుంటున్నారు. కారణం ఏంటంటే బైబిల్లో ఒక ఆధారం ఉందండి, మనం చూద్దాం. అది కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం చూడండి. సిలువను గూర్చిన వార్త అన్నాడు. సిలువను గూర్చిన వార్త. సిలువను ఒక వార్తగా చెప్పాలా? సిలువను ఒక వార్తగా తెలియచేయాలా? లేక సిలువలో ఏం జరిగిందో దానిని వార్తగా చెప్పాలా? సిలువ మీద ఏం జరిగిందో దానిని ప్రకటించమంటున్నాడా? లేకపోతే సిలువను గురించి మాట్లాడమంటున్నాడా? సిలువను పెట్టుకోమంటున్నాడా? సిలువను ఇంటి మీద పెట్టుకుంటున్నాడా? సిలువను చర్చిలో పెట్టుకుంటున్నాడా? సిలువను గురించిన వార్త అంటే ఏమిటి? అసలు ఏం జరిగింది సిలువ మీద? దాన్ని ఆలోచించాలి. సిలువ మీద జరిగిన విషయాన్ని పక్కన పెట్టారు. సిలువ మీద జరిగిన త్యాగపు సారాంశాన్ని తీసుకోలేదు, కానీ సిలువను మాత్రం పరిగణలోనికి తీసుకున్నారు. ఏమంటే ఇంకా దారుణం ఏంటో చెప్పమంటారా? ఈస్టర్ వచ్చిందంటే చాలండి, సిలువను భుజాన్ని వేసుకుని రోడ్ల మీద తిరుగుతుంటారండి. భారతదేశంలో చాలా ప్రాంతాల్లో సిలువను భుజాన వేసుకుని ఒక వ్యక్తికి యేసుక్రీస్తు వేషం వేసి సిలువను భుజాన వేయి అతడి చేత పెట్టి అతడి భుజం మీద పెట్టి కొందరు నల్ల రంగు ఒంటికి పూసుకుని కొరడాలతో అతన్ని కొడుతున్నట్టుగా అలా యాక్ట్ చేస్తూ రోడ్లాంటో తిరుగుతుంటారు. ఎవడన్నా చూసారని కూడా ఏంటిది అంటారు. ఇవాళ ఈస్టర్ అంటారు, అంతే, ఒకటే మాట. లేకపోతే ఇవాళ ఏంటది, గుడ్ ఫ్రైడే అంటారు. క్రీస్తుని సిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే అంటారు. అంటే నువ్వు అలాగా క్రీస్తును కనబరుచుకుంటూ సిలువ మోస్తున్నట్టుగా అనేకులకు చూపిస్తే వాళ్ళందరూ మారిపోతారా? వాళ్ళందరికీ అర్థమైపోతుందా? ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మన ఇంటి దగ్గర తీర్థాలు జరుగుతుంటాయి. తీర్థాలు మా ఊళ్ళో జరిగిందని పెనుమంటలో. ఈ తీర్థాలకి ఆయా దేవుళ్ళ వేషాలు వేస్తారు. ఊళ్ళో ఒక్కొక్కళ్ళు ఆయా దేవుళ్ళ వేషాలు వేస్తారు. వేషాలు వేసి ఆ ఎడ్ల బండి మీద కూర్చుంటారు. ఇంకంతే, పొద్దున్న సాయంత్రం వరకు అలా తిరుగుతుంటారండి. వాళ్ళు సరిగ్గా ఇది తింటాకుండదు, సరిగ్గా మాట్లాడతాకుండదు, ఏది తాగడాకుండదు, ఒక జ్యూస్ తాగడాకుండదు, ఒక నీళ్లు తాగడాకుండదు. కారణం ఏంటి? దేవుడి వేషంలో ఉన్నాడు. ఎవడన్నా తాగడం చూసి తినడం చూస్తే నవ్వుతారు కదా, పాపం అలాగా ఆకలితో మాడిపోయేలా కూర్చున్నవారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క వేషం. ఒకళ్ళు కృష్ణుడు వేషం, మరొకరేమో రాముడు వేషం, మరొకళ్ళేమో మరొక దేవుడు వేషం, ఏదో ఒక వేషం, హనుమంతుడి వేషం, ఇలా వేస్తూ ఉండేవారు. చాలా బాగుంది. ఆ వేషాలు మేము చూసేవాళ్ళం. ఆ బండ్లు వెనకాల నడుచుకుంటూ అలా వెళ్ళేవాళ్ళం చిన్నప్పుడు సరదా. ఒక్క మొక్క కూడా అర్థం కాలేదండి. కృష్ణుడు బొమ్మ చూసాం, ఏం అర్థం కాలేదు. కృష్ణుడు 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 అనుకునేవాళ్ళు. ఈలోపు హనుమంతుడు వేషం వేసుకున్న అతను అటు ఇటు తిరుగుతూ నానా హడావుడి చేస్తున్నప్పుడు తోకోట పెట్టుకుని సరదాగా అతనితో పాటు మేము కూడా తిరిగేవాళ్ళం.
హనుమంతుడి గురించి ఏమీ తెలియదు. ఏం తెలిసిపోతుంది? అతడు చేసే చేష్టలే కనబడుతుంటాయి అంతే. రాముడి గురించి ఏమీ తెలీదు. నువ్వు అలాగే క్రీస్తు వేషం వేసావనుకో, జనాలకి ఏమన్నా తెలిసిపోతుందా? తెలుస్తుందా? రోడ్డు మీద ఎన్నో విగ్రహాలు ఉంటాయండి. మనం వెళుతున్నప్పుడు ఎన్నో దేవాలయాలు ఉంటాయి మన హైందవ సహోదరులు. వాటి మీద ఎన్నో విగ్రహాలు ఉంటాయి, వారి వారి దేవుళ్ళి. విగ్రహం చూసినంత మాత్రం చేత నీకు ఆ విషయం అంతా అర్థమైపోతుందా? అర్థమైపోతుందా? అటువంటిదే సిలువను పెట్టడం కూడా. అటువంటిదే. క్రైస్తవులు అదే పంథాను అనుసరిస్తున్నారు. అన్యజనులందరికీ సింబల్స్ ఉన్నాయి కదా, గుర్తులు ఉన్నాయి కదా, ఏవో చిహ్నాలు ఉన్నాయి కదా. మనం కూడా ఒక చిహ్నం పెట్టుకుందాం, మనం కూడా ఒక చిహ్నాన్ని లేవదీద్దాం. తప్పే ఉంది దీనిలో? అది చూడడానికి ఏం తప్పు కనిపించదు, భక్తులుగానే అనిపిస్తుంటుంది. మంచి పని చేశాను అన్నట్టుంటుంది. కొంతమంది ఇల్లు కట్టించుకున్న తర్వాత ఇంటి మీద సిలువలు పెడతారు. అలాగే కొత్త ఇల్లు కట్టుకుంటే అటు ఇటు నేమ్ ప్లేట్స్ ఉంటాయి కదండి, ఎంట్రన్స్లో నేమ్ ప్లేట్లకి సిలువ ఉంటుంది అటు ఇటును. గేట్లకి సిలువలు ఉంటాయి, గేట్లకి సిలువలు. ఇంకా ఇల్లు కట్టుకునేటప్పుడు మన ఇంటి దగ్గర కిటికీలు చేయించుకుంటారు కదండి, కిటికీలకి ఊసలు ఉంటాయి కదా. మనకి ఇక్కడంటే ఊసలు ఉండవు కానీ మన ఇంటి దగ్గర ఊసలు ఉంటాయి కిటికీలకి. కిటికీ ఊసల మీద ఏముంటుందండి? సిలువ గుర్తు. మనకి ఎటు చూసినా సిలువ గుర్తులు కనిపించాలి. మనకు సిలువే కనపడుతుంది కానీ ప్రభువు మాత్రం కనపడ్డు. చూసారా ఎలా చేసుకున్నాము? చాలా తెలివిగా దుష్టుడు దారి మళ్లించాడు. దేవుని పిల్లలారా, దేవుడు సిలువను గూర్చిన వార్త అంటున్నాడు చూడండి. సిలువ అని అనలేదు, సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్త చదువమ్మా మళ్ళీ. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము. సిలువ కాదు వెర్రితనము. సిలువ వేసుకోకపోవడం కాదు వెర్రితనము, సిలువ వేసుకోవడము కాదు వెర్రితనము. సిలువను గురించిన విషయం ఉంది చూశారు. అనగా సిలువ మీద ఏం జరిగిందో, ఎంత శ్రమ అనుభవించాడో, ఎంత కష్టపడ్డాడో మహానుభావుడు, ఎంత బాధపడ్డాడో, కన్నీళ్లు పెట్టుకున్నాడేమో. ఎందుకంటే బాధను ఎంతవరకు తట్టుకోగలం అండి ఎవరైనా సరే. దేవుని పిల్లలారా, దెబ్బలకి చచ్చిపోయాడండి. ఆయనను కొట్టిన దెబ్బలకి చచ్చిపోయాడు. దెబ్బలకి చచ్చిపోతారా అండి? ఎంత గట్టిగా కొట్టకపోతే దెబ్బలకు మరణిస్తాడు ఒక మనిషి, ఆలోచించండి. ఎన్ని దెబ్బలు కొట్టకపోతే. లాకప్ డెత్లు జరుగుతూ ఉంటాయి, మనం చూస్తుంటాం. పోలీసులు ఏదైనా కేసుని విచారించినప్పుడు చాలా దారుణంగా కొడతారండి. ఆ దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోతారు కొందరు. బాధ అంత భయంకరంగా ఉంటుంది, అది మనకు తెలియదండి. అంత దారుణమైన పరిస్థితి వరకు, ప్రాణం పోయేంత వరకు బాధనంతటిని అదిమి పెట్టి ఆయన చివరకు తన ఆత్మను తండ్రికి అప్పచెప్పుకున్నాడు. దేవుని పిల్లలారా, ఎంత వేదనను అనుభవించాడు మహానుభావుడైన క్రీస్తు. అంత త్యాగాన్ని ఈ రోజున ఎంత తృణప్రాయంగా హేళన చేస్తున్నారు క్రైస్తవులు. ఇంటి మీద సిలువ పెట్టేసుకుంటున్నారు తప్పించి, చర్చి మీద పెట్టేసుకుంటున్నారు తప్పించి, తమ గుండెల్లో క్రీస్తు త్యాగం ఉన్నదా? ఆలోచించాలి. కాబట్టి చిహ్నములకు ప్రాధాన్యతనివ్వకండి, గుర్తులకు ప్రాధాన్యతనివ్వకండి. అటువంటిదే రొట్టె ద్రాక్షరసం కూడా. రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం వెనుకున్నటువంటి పరమార్థాన్ని విడిచిపెట్టేసింది క్రైస్తవ్యం. నామకార్థంగా తీసుకోవటం మొదలుపెట్టేసింది. సిలువ వెనుకున్న త్యాగాన్ని గమనించట్లేదు, కష్టాన్ని గమనించట్లేదు, శ్రమను గమనించట్లేదు, దాన్ని ప్రకటించట్లేదు. బహుమతులుగా సిలువలు ఇస్తుంటారు, బహుమతులుగా సిలువలు, చిన్న చిన్న బొమ్మలు ఇస్తుంటారు. అక్కడెక్కడికో చాలా దేశాలు ఉన్నాయండి అటువైపు, యూరోపియన్ కంట్రీస్కి దగ్గరలో ఉంటాయి కొన్ని. అర్మేనియా అనుకుంటా. మా కంపెనీలో ఒక అర్మేనియన్ ఉన్నాడు. సురేష్, నీకు విషయం తెలుసా? చెప్పాను. ప్రపంచంలో అత్యధిక చర్చిలున్న దేశం ఏదో తెలుసా అన్నాడు. ఏది అన్నాను?
మాదే అర్మేనియా అన్నాడు. అక్కడి నుంచి ఒక చెక్క సిలువ పట్టుకొచ్చాడు నాకు, చిన్నది చెక్క సిలువ. కీ చైన్లకు సిలువ, మనం కీ చైన్లకు సిలువ, చెక్క సిలువ పట్టుకొచ్చాడు. నీకు విషయం తెలుసా, భారతదేశంలో విదేశీయుల కొరకు ఒక చర్చ్ ఉంది, నీకు తెలుసా అన్నాడు. ఎక్కడుందంటే చెన్నైలో ఉంది. ఏ దేశీయుల కొరకు ఉందో తెలుసా అన్నాడు. ఎవరి కొరకు ఉంది? మా దేశం కొరకే, అర్మేనియన్ చర్చ్ ఉంటుంది చూసుకో చెన్నైలో అన్నాడు. మా దేశంలో ఇంటికి ఒక చర్చ్ ఉంటుంది అన్నాడు. ఇంటికి ఒక చర్చ్ అని ఫోటోలు చూపించాడు. ప్రతి ఇంటి మీద సిలువలే, ప్రతి ఇంటిలోనూ చర్చిలే. ఈడిక్కడ ఫుల్ తాగుడు, తిరుగుడు, అల్ల కళ్ళలు ఉంటుంది వాడి పరిస్థితి, ధనార్జన. వాడి మెడలో సిలువ ఉంటుంది, వాడి ఇంట్లో సిలువలు ఉంటాయి, వాడి కారులో సిలువ ఉంటుంది. మనసులో మాత్రం ప్రభువు ఉండడు. క్రైస్తవులు ఇలా మారిపోయారు. కానీ సిలువను గూర్చిన వార్త ఉందో చూశారు, అక్కడే అసలు విషయమంతా ఉన్నదండి. విషయమంతా ఉన్నది. దేవుని పిల్లారా, క్రైస్తవులు ఎంతకి ఎదిగిపోయారంటే దేవుడే ఒక మాట అన్నాడండి. అది చూసి మనం ఇక్కడతో ఈ పరిశోధన ఆప్ చేసి రేపు కొనసాగిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిన వాళ్ళు ఏం చేస్తుందో తెలుసా? తమ విషయంలో దేవుని కుమారుని ఇంటి మీద సిలువ పెట్టుకున్న వీళ్ళు, ఒంటి మీద సిలువ వేసుకున్నటువంటి క్రైస్తవులు, కీచైన్కి సిలువను తగిలించుకున్నటువంటి క్రైస్తవులు నాటి యూదుల వలె క్రీస్తును బాహాటముగా ఆయనను అవమానపరుచుచు మరలా సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానించుచున్నారు. మరల సిలువ వేయచ్చు. ఏంటి మళ్ళీ సిలువ వేస్తున్నారా? ఈసారి ఎవరు వేస్తున్నారట? యూదులు కాదు. ఎవరట? చదవమ్మ మళ్ళీ. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిన వాళ్ళు.